హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనకు తెలంగాణ డిఎస్సి జీఆర్ఎల్ లిస్ట్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు నిన్నటితో టెట్ ఎడిట్ ఆప్షన్ అయితే ముగిసిపోవడం అయితే జరిగింది. ఎవరైతే టెట్ మార్కులు కావచ్చు, టెట్ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు తప్పు వేశారో వాళ్ళందరూ అయితే ఎడిట్ చేసుకోవడం జరిగింది. అయితే కొంతమంది అభ్యర్థులు ఎడిట్ కావడం లేదు. ఎంత మనము కరెక్ట్ మార్క్స్ ఎంటర్ చేసినా మళ్ళీ ఓల్డ్ మార్క్సే చూపిస్తుందని చాలా అభ్యంతరాలు అయితే మనకు విద్యాశాఖ అయితే పంపడం జరిగింది. సో, వాళ్ళందరూ దాన్ని రెక్టిఫై అయితే చేశారు. మీరు అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని చూడండి. అవన్నీ ప్రాబ్లమ్స్ అయితే రెక్టిఫై కావడం జరిగింది. ఇక మనకు ఫైనల్‌కి చాలామంది అభ్యర్థులు మళ్ళీ అభ్యంతరాలైతే వ్యక్తం చేయడం జరిగిందనమాట. అబ్జెక్షన్స్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఫైనల్ కీలో కూడా తప్పులు ఉన్నాయని. సో, ఈ తప్పులన్నీ మళ్ళీ విద్యాశాఖ స్వీకరించి మళ్ళీ నిపుణుల కమిటీ అయితే పంపించడం జరిగిందనమాట. నిపుణుల కమిటీ మళ్ళీ ఈ అభ్యంతరాలపై రివ్యూ అయితే చేయాల్సి ఉందనమాట. మళ్ళీ ఈ వచ్చినటువంటి అభ్యంతరాలపై రివ్యూ చేసి ఇక మనకు ఈ జీఆర్ఎల్ లిస్ట్ అయితే విడుదల చేస్తారనమాట. సో, ఇదంతా ప్రాసెస్ కావడానికి కొంచెం టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంది. సో, జీఆర్ఎల్ లిస్ట్ అనేది లేట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఈ నెల చివరి వరకు ఈ జీఆర్ఎల్ లిస్ట్ వస్తదని అయితే అధికారులు అయితే చెబుతున్నారు. ఇక కొంతమంది అభ్యర్థులు కావాలని టెట్ మార్క్స్ అయితే ఎక్కువగా వేసినట్లు విద్యాశాఖ అధికారులు అయితే చెబుతున్నారు. ఎందుకంటే జీఆర్ఎల్ లిస్ట్‌లో మన పేరు ఉండాలని కావాలని అభ్యర్థులు అయితే టెట్ మార్క్స్ అయితే ఎక్కువగా వేసినట్లయితే చెబుతున్నారు. సో, వీళ్ళందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలోనైతే దొరికిపోతారు. ఎవరైతే ఎక్కువగా మార్కులు వేశారో అభ్యర్థులు. సో, ఈ విధంగా చేయడం అయితే రాంగు. ఎందుకంటే జీఆర్ఎల్ లిస్ట్ అనేది మనకు అందులో పేరుండాలనే ఆశతో అభ్యర్థులైతే ఇలా చేసినట్లు సమాచారం. సో, ఆ విధంగానైతే చేయడం చాలా తప్పు మరి. జీఆర్ఎల్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో వీళ్ళందరూ అయితే దొరికిపోవడం ఖాయం.